హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మా ఇంట్లో జరిగిన రథసప్తమి వేడుకలు చూపిస్తున్నానండి మీకు. ఈ విధంగా చేసుకున్నాం మీరు కూడా చేసుకొని ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా చిక్కుడుకాయలతో రథం తయారు చేసుకున్నామండి. ఫస్ట్ ఆవు పేడతో తయారు చేసిన పిడకలండి, ఆవు పిడకలు. ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకొని పొంగల్ తయారు చేసుకోవటం కోసం ఆవు పిడకలతో ఈ విధంగా పొయ్యిని అలంకరించుకున్నాము. పొంగల్ గిన్నెకి ముందుగా శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. తర్వాత దీంట్లో పొంగల్ చేసుకోవటానికి ఉంటుంది అని చెప్పి ఇలా గిన్నెలో వండుకుంటే మనకి చాలా బాగుంటుందండి. పొంగల్ టేస్ట్ కూడా. పాలు పోసుకున్నాము, చిక్కుడాకులు కూడా తెచ్చుకున్నామండి. ఈ రోజున చిక్కుడాకులు మనకి భుజం మీద తల మీద పెట్టుకొని స్నానం చేశాక సూర్యదేవునికి అగ్నిని సమర్పిస్తే చాలా మంచిది అంటారు కదా రథసప్తమి రోజున. ఈ విధంగా ఫస్ట్ ముందుకు పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత పాలు పొంగించుకున్నానండి. ఎంత చక్కగా పొంగినాయో పాలు చూసారా, చాలా సంతోషం అనిపించింది. పాలు ఇంత చక్కగా పొంగుతూ ఉంటే ఆవు పేడతో తయారు చేసిన పిడకల్ని పెట్టి దాని మీద పొంగల్ గిన్నె పెట్టి ఈ విధంగా పాలు పొంగించుకొని బియ్యం వేసుకున్నామండి 5 సార్లు. ఈ విధంగా పొంగల్ తయారు చేసుకున్నాము. పొంగల్ అంతా అయిపోయాక కూడా ఈ విధంగా నెయ్యి చివరన యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇట్లా మీకు చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు పొంగల్ నైవేద్యం కూడా అయిపోయిందండి. దీంతోపాటు చలిమిడి వడపప్పు కూడా నైవేద్యం కోసం పెట్టుకున్నాను. అలానే రథం ముగ్గు ఇవన్నీ కూడా వేసుకున్నానండి ముందే పొద్దున్నే లేచి. ఈ విధంగా చేస్తే చాలా మంచిది అంటారు కదా. తులసి మాతను కూడా చిన్న తులసి మొక్క ఉంటే ఈ విధంగా కమలం వేసి దాంట్లో ముగ్గు వేసి దాంట్లో తులసి మొక్కను పెట్టానండి. ఇలా చిక్కుడుకాయలతో తయారు చేసిన గిన్నెని, సూర్య భగవానుని ప్రతిమ ఉందండి మా ఇంట్లో. ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను సూర్య భగవాను ప్రతిమ కూడా. చూడండి, చాలా బాగా చేసుకుంటామండి మేమైతే రథసప్తమి. చాలా బాగా అనిపిస్తుంది. గౌరమ్మని తయారు చేసుకున్నాము. పసుపు కుంకుమలతో, అక్షంతలు పువ్వులతో కూడా గౌరమ్మకి పూజ చేసుకున్నామండి. తర్వాత రథసప్తమి అష్టోత్తరం, శతనామావళి ఇవన్నీ చదువుకొని నార్మల్గా పూజా కార్యక్రమం చేసుకుంటాం కదా, ఆ విధంగా తయారు చేసుకున్నాము. ఇలా చిక్కుడుకాయలతో రథం చేయటం మాత్రం బాగా అనిపించిందండి నాకు మాత్రం. తర్వాత పూజ అంతా చక్కగా జరిగింది. కొబ్బరికాయని కూడా నైవేద్యంగా పెట్టాక ఈ విధంగా చిక్కుడు ఆకుల్లో పొంగలి నైవేద్యాన్ని పెట్టామండి సూర్యదేవునికి. మా పిల్లలు కూడా బాగా చేసుకున్నారండి. అంతే అండి. థ్యాంక్ యూ.